لوحنا الدم تاخندا واستولوا الأغلينا. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونصلي على رسوله الكريم. ما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شهد الله أنه لا إله إلا هو والملائكة أولو العلم قائما بالقسط. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. రబ్బి జిద్ని ఇల్మా రబ్బి జిద్ని ఇల్మా రబ్బి జిద్ని ఇల్మా. అనంత కరుణామయుడు అపార కృపాశుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయనే అల్లాహ్ భూమి ఆకాశం సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించి సుమ్మస్తవాల అర్ష్ సింహాసనంపై అధిష్ఠించి యుదబ్బిరిలా సమస్త వ్యవహారాలను నడిపిస్తున్నటువంటి వాడు ఆయనే అల్లాహ్. జీవన మరణాల యజమాని, తీర్పు దినానికి అధికారి. ఆయన తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు లేరు. ఆయనే మానవాళి సన్మార్గం కోసం హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుండి హజరత్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంతోమంది ప్రవక్తల్ని ప్రవహింపజేసి తన ధర్మాన్ని, హిదాయత్ని ప్రజలకు బోధింపజేశాడు. అల్లా వారందరిపై శాంతి శుభాలు కారణం గుర్తించగాక. ప్రత్యేకంగా హజరత్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఖాతమున్ నబీ, చిట్ట చివరి ప్రవక్తగా, కారుణ్యమూర్తిగా చేసి పంపించాడు. అల్లా వారిపై, వారి ఇంటి వారిపై, సమస్త సహాబా క్రమలపై, సమస్త విశ్వాసాలపై అల్లా శాంతి శుభాలు కారణం గుర్తించగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా అలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా అలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్హమ్దులిల్లాహ్. ఈ యొక్క జల్సాలో చాలామంది పండితులు ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్. నాకు కొంత సమయం ఇచ్చారు, కానీ నా సమయాన్ని నేను తగ్గించుకొని నేను చెప్పిన ఒక కలిమా ఆయత్ యొక్క అర్థాన్ని చెప్పి ఇన్షాల్లా నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. పెద్దలు అమ్మాల్ ఉమర్ గారు ఉన్నారు చివరి ప్రసంగంగా. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, అల్హమ్దులిల్లాహ్. అల్లా కారుణ్యం. అల్లా తబారక్ తఆలా ఏదైతే హిదాయత్ను ఆదం అలైహిస్సలాతు వస్సలాంకి వాదా చేస్తాడో, ఫఇన్ యఅతికుం మిన్హు హుదం ఫమన్ తబిఅ హుదాయా వలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. అల్లా తబారక్ వ తఆలా ఆదం అలైహిస్సలాతు వస్సలాం గారికి మొదటనే చెప్పారు, నా దగ్గర నుండి ఒక హిదాయత్ వస్తుంది. ఫమన్ తబిఅ హుదాయా, ఎవరైతే హిదాయత్ని పట్టుకుంటారో, అనుసరిస్తారో వారికి భయము కానీ దుఃఖము కానీ లేదు. ఎవరైతే తిరస్కరిస్తారో దీన్ని, ఎవరైతే దీని నుండి దూరంగా ఉంటారో వారు జహన్నంకి వెళ్తారు, వారు అందులో శాశ్వతంగా ఉంటారు. ఇది పూర్తి ఖులాసా అల్లా తబారక్ తఆలా ఖురాన్లో తెలియజేసినటువంటిది. కాబట్టి సోదరులారా, ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుండి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు కూడా హిదాయత్ మార్గాన్ని ప్రజలకు తెలియజేయడానికి అల్లా వాగ్దానం చేశాడు. అల్లా ఇచ్చిన ఆ యొక్క హిదాయత్ని ప్రజలకి బోధించడం కోసమే హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుండి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వరకు కూడా బోధించినటువంటి ప్రతి హిదాయత్ మార్గం, నా యొక్క అంశంలోని మొట్టమొదటిది తౌహీద్. అల్లా తబారక్ వ తఆలా మరి దీనిని ఎవరు పరిచయం చేశారు, ఎవరు చెప్పారు? ఖురాన్లో అల్లా సూరా ఆల్ ఇమ్రాన్లో తెలియజేస్తున్నాడు, షహిదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లా హు వల్ మలాయికతు ఉలుల్ ఇల్మి ఖాయిమన్ బిల్ కిస్ట్. అల్లా స్వయంగా అల్లా సాక్ష్యమిస్తున్నాడు, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు. ఆయన తర్వాత ఎవరు? దేవదూతలు సాక్ష్యమిస్తున్నారు. ఆయన తర్వాత ఎవరు? జ్ఞానవంతులు దీనికి సాక్ష్యమిస్తున్నారు. ఇది తౌహీద్ అనేటువంటి అంశము. అసలు తౌహీదే హిదాయతే తౌహీద్. మరి ఏమిటి తౌహీద్? అల్లా తబారక్ వ తఆలా ఏకత్వాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, అల్లా తబారక్ వ తఆలా యొక్క అంశాలు ప్రతి దాన్ని తెలుసుకోవడము, ఆయన యొక్క తౌహీదును మనము విశ్వసించడము, కల్మా షహాదత్ను ప్రకటించడము, అల్లా తబారక్ వ తఆలా దాని మీద ఎవరైతే ఆచరణ చేస్తారో వారు దాని మీద శుభవార్తన పొందినవారంట. అల్లా తబారక్ తఆలా అంటున్నాడు, అల్లాహ్ ఖలక అస్సమావాతి వల్ అర్ద ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మ ఇస్తవా అలల్ అర్ష్. ఆయనే అల్లా భూమి ఆకాశాలను అందులో ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించి సుమ్మ ఇస్తవా అలల్ అర్ష్, ఆయన సింహాసనంపై అధిష్ఠించి ఉంచి యుదబ్బిరుల్ అమ్ర్, సమస్త వ్యవహారాలను నడిపిస్తున్నటువంటి వాడు. తౌహీద్ అనగానే చాలామంది
తౌహీద్ గురించి ఊరికే చెప్పడం, వినడం, ప్రతి వారు పుస్తకాలు పెద్ద పెద్ద అంశాలను రాయడం, ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. అయితే ఒక మదరసాలో పిల్లలకు ఊరికి తౌహీద్ గురించి బోధిస్తుంటే వస్తాద్ సాబ్ని అడిగారు, హేమంత్ సాబ్ గారు, ఎప్పటికీ తౌహీద్ చెప్పడమేనా, ఇక వేరే ఏదైనా అంశం చెప్పండి అంటే, సరే, అలాగే నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి అని. ఒక విలేజ్ ఉంది, ఒక ఊరుంది, ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అశ్లీలత బాగా ప్రబలింది. వరసలు లేకుండా, సోదరుమణులు లేకుండా, తల్లి పనులు లేకుండా అందరూ వ్యభిచారానికి అలవాటైపోయారు. చాలా అసలు అంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నారు ఆ విలేజ్. చాలా అశ్లీలమైనది, చెడ్డ ఊరు అన్నారు. ఇంకొక ఊరు గురించి చెప్పాడు. ఆ ఊరిలో వారు చాలా ధర్మాన్ని పాటిస్తారు, జాతరలు చేస్తారు, ఆ రకరకాల ధర్మమైనటువంటి విషయాలను చేసుకుంటారు. ఆ ఊరిలో పూర్తిగా మొత్తం ధార్మికమైనటువంటి అల్లాహ్ రకరకాల శిరిక్ జీవితం గడుపుతుంటారు. అంటే ఈ రెండిట్లో ఏ విలేజ్ చాలా ఉత్తమమైంది చెప్పండి అన్నాడు. అశ్లీలమైనది చెడ్డనది కదా, వీళ్ళు ధర్మపరంగా ఉన్నారు అని అంటారు. అప్పుడు వస్తాది అంటాడు, అందుకోసం నేను తౌహీద్ గురించి చెప్పాను. అల్లాను వదిలి ఎక్కడ ఏ ఉత్సవాలు చేసుకున్నా, ఏ ధార్మిక తౌహీద్ లేకుండా ఉంటే అది అశ్లీలత కన్నా కూడా ఘోరమైనటువంటిది. ఎన్న షిర్క్ లజుల్మున్ అజీమ్, అది షిరిక్ అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి దౌర్జన్యమైనటువంటిది. అల్లా వహదానియతును, ఏకత్వాన్ని వదిలి, అల్లా యొక్క రుబూబతుని వదిలి, అల్లా అస్మసిఫాతులో షిరిక్ చేయడం, ఇవన్నీ చేస్తే ఈ అశ్లీలానికన్నా కూడా వ్యభిచారానికన్నా చాలా పాపం ఉన్నది. ఎందుకంటే ఇన్న షిర్క్, అల్లాహ్ ఖురాన్లో అన్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. ఎందుకన్నాడు ఆయన పండితులు అని, ఎందుకు దానికన్నా ఇదే ఉత్తమమైన ఎందుకన్నాడంటే, ఒకవేళ అల్లాహ్ తబారక వ తఆలా కలిస్తే దేనినైనా ఏ పాపాన్నైనా క్షమిస్తాడు, కానీ షిరిక్ను మాత్రమే క్షమించాడు. కాబట్టి సోదరుల, అల్లాహ్ తబారక వ తఆలా వహదానియత్ పెద్ద పెద్ద విలోమాలు రాస్తా ఉంటారు. తౌహీద్లో 3 రకాలు ఉంటాయి. తౌహీద్ అస్మా సిఫాత్, తౌహీద్ రుబూబియత్, తౌహీద్ ఉలూహియత్. ఇవన్నీ చాలా డీప్ అయినటువంటి సబ్జెక్టు. కానీ నేను చెప్పేటువంటి అంశంలో అల్లాహ్ తబారక వ తఆలా గురించి ఖురాన్లో ఆశాంతం మీరు పఠించండి. అల్లాహ్ వహదానియత్ అందులో స్పష్టంగా, ఎవరైనా మనసు పెట్టి కనుక ఖురాన్ని చదివితే అల్లాహ్ తబారక వ తఆలా గొప్పతాన్ని, ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క చేసినటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ మనకు కనిపిస్తుంటాయి. అల్లాహ్ తబారక వ తఆలా అల్లాహనే స్వయంగా ప్రకటిస్తున్నాను, ఎన్నని అని అల్లాహ్, నేనే అల్లాహను. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో ఉన్న విధంగా, ఇన్న రబ్బకుమ్ అల్లాహుల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మ ఇస్తవా, నేనే అల్లాహను, నేనే విశ్వాన్ని సమస్తాన్ని సృష్టించాను. మరియు అల్లాహ్ తబారక వ తఆలా వహదానియత్ను ఖురాన్ను తెలుసుకున్నట్లయితే, దానికి అల్లాహ్ తబారక వ తఆలా విశ్వాన్ని పూర్తిగా ఏమీ లేనప్పుడు కున్ అనే శబ్దంతో సృష్టించాలి. అందులో విశ్వంలో ఏమేమి ఉండాలి, నక్షత్రాలు ఏముండాలి, గ్రహాలు ఏముండాలి, భూమిలో ఉన్నటువంటి వాతావరణం ఎంత ఉండాలి, ఆక్సిజన్ ఎంత ఉండాలి, నీరు ఎంత ఉండాలి, ఆ మానవాళి ప్రళయం దాకా వచ్చే వారికి ఆహారం ఎంత ఉండాలి, అల్లాహ్ తబారక వ తఆలా మొదటనే దాన్ని డిజైన్ చేసి అన్నాడు. అల్లాహ్ తబారక వ తఆలా ఒకే శబ్దంతో ఇంత విశ్వాన్ని, ఇంత అద్భుతమైనటువంటి ఈ వ్యవస్థని తయారు చేసి, ఏది ఎలా ఉండాలి, దేన్ని ఏ విధంగా నడవాలి, ఖలక కుల్ల షైఇన్ వ ఖద్దరహు తక్దీరా. అల్లాహ్ తబారక వ ప్రతిదానిని అల్లాహ్ సృష్టించి దాని విధి విధానాన్ని పెట్టాడు. అది అలా నడుస్తుంది. వీటన్నింటినీ చేసేవాడు ఒక అల్లాహ్ తప్ప ఇంకెవ్వరూ లేరు. అల్లాహ్ తబారక వ తఆలా ప్రతిదీ చేయగలవాడు, ప్రతిదీ చేసేటువంటి సమర్థత కలివాడు. వహువ అలా కుల్లి షైఇన్ కదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు యుహ్యీ వ యుమీతు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్. అల్లాహ్ తబారక వ తఆలా ఏకత్వాన్ని, అల్లాహ్ తబారక వ తఆలా ఔన్నత్యాన్ని, ఆయన ఖుద్రతును, ఆయన రుబూబియత్తును అల్లాహ్ తబారక వ తఆలా తెలుసుకునే విధంగా తెలుసుకుంటే ఈరోజు షిరిక్ ప్రబలకపోయేది. ఎందుకంటే షిరిక్ ప్రబలిపోవడానికి కారణమైంది తౌహీద్ తెలుసుకోకపోవడమే. అల్లాహ్ వహదానియత్ యొక్క గొప్పతనాన్ని, అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాన్ని తెలుసుకోలేకపోవడం వల్లనే ఇది షిరిక్ ప్రబలుతుంది. అల్లాహ్ తబారక వ తఆలా అందుకే మొదట అల్లాహ్ పరిచయం చేసుకొని, అల్లాహ్ తబారక వ తఆలా సృష్టిలో ఉన్న వస్తువులతో కూడా అల్లాహ్ ఏకత్వాన్ని పరిచయం చేస్తున్నాడు. ఇన్న ఫీ ఖల్కి సమావాతి వల్ అర్ద్,
భూమి ఆకాశాల సృష్టిలో ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన గొప్పతనము, ఆయన హృదయంలోకి దాగి ఉంది. మీరు గనుక తెలిసి ఉంటే, జ్ఞానంతో ఆలోచన చేసి ఉంటే అల్లా గొప్పతనం మీకు అర్థమవుతుంది. అల్లా తౌహీద్ మీకు అర్థమవుతుంది. అల్లా తబారక వ తఆలా ఎన్నో విషయాలు ఖురాన్లో ఉన్నాయి. ఇవన్నీ చెప్పేటువంటి సమయం. ఒక చివరిగా తౌహీద్ విషయంలో అల్లా ఒక ఖురాన్లో సూర ఇఖ్లాస్, మనం చిన్న సూర అందరికీ నేర్పేటప్పుడు అలాం సూర, ఫాతిహా సూర తర్వాత ఒక చిన్న సూర నేర్పుతాం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. అల్లా తబారక వ తఆలా ఈ సూరాలో ఎంత గొప్పనైనటువంటి విషయము తెలియజేశారంటే, ముష్రికులు అడిగారు, అల్లా అల్లా అంటున్నావు, అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం తన యొక్క ఖాందాన్ని అందరినీ కూడా అల్లా వైపుకు ఆహ్వానించేటప్పుడు, అల్లా వైపు పిలిచేటప్పుడు, అల్లా దగ్గరికి అల్లా వహదానియతను మొదట ఆయన మక్కా మదీనాకు వెళ్ళేంత వరకు పరిచయం చేశారు, నమాజ్ రోజా బాగు తర్వాత. కానీ అల్లా తబారక ఖుల్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అనండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహూన్, మీరు కామయాబ్ అవుతారు అని వాళ్ళందరినీ ఆహ్వానించారు. అల్లా తబారక వ తఆలా వారికి సమాధానంగా, ఎవరైతే ముష్రికులు అడిగారో వారికి సమాధానంగా అల్లా పరిచయం చేశారు. ఖుల్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పండి, హువల్లాహు అహద్, ఆయన ఒక్కడు, ఆయన తప్ప ఆరాధనకారులు ఎవరు లేరు. అల్లాహు సమద్, ఆయన అవసరాలు లేనటువంటి వాడు. ఎలాంటి అవసరం అల్లా తబారక అల్లా అవసరాలను తీర్చేవాడు కానీ అవసరాలు లేనటువంటి వాడు. అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయనకు ఎవరు జన్మించలేదు. అల్లా తబారక తఆలాకు తల్లిదండ్రులు లేరు, ఆయనకు సంతానము లేదు. లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆయనకు సరి సమానులు ఎవరు లేరు. అల్లా తబారక తఆలా వహదానియత కోసము ఈ సూరా అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అన్నాడు, అల్లా వహదానియతను స్వచ్ఛంగా తెలుసుకొని అల్లాహ్తో పాటు ఎవరిని షరీక్ చేయకుండా ఎవరైతే ఆ ధర్మాన్ని ఆచరించేస్తారో వారు హిదాయత్ పై ఉన్నట్టు. స్థిరంగా అలాగే షరీక్ చేయకుండా ఎవరైతే ఉంటారో వారికే హిదాయత్ ఇచ్చినట్టు. కాబట్టి సోదరుల తౌహీద్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. చివరికి రెండో విషయం కూడా నేను చెప్పాలి కాబట్టి దాన్ని చెప్పి నేను ముగిస్తాను. అల్లాహ్ తబారక వ తఆలా షరీక్ అంటే ఏంటి? అల్లాహ్ వహదానియతలో, రుబూబియత్తులో, అస్మా సిఫాతులో మరియు అల్లాహ్ తబారక ఉలూహియత్తులో అల్లాహ్తో పాటు ఇతరులను కూడా చేర్చడం. సృష్టిని కానీ, సృష్టిదాసులు కానీ, మానవులు కానీ, వలీలను కానీ, ఎవరికైనా కానీ అల్లాహ్తో పాటు వీరు కూడా చేస్తారు అని నమ్మకం కలిగి ఉంటారు, వారు అది షరీక్ చేసినట్టు. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, సూరా కహ్ఫ్లో, ఎవరైతే అల్లాహ్ను కలవాలనుకుంటారో మన అమల్ సాలిహ్, వారి నుంచి అమలు చేయాలి. వాళ్ళ యుష్రికు బిఇబాదతి రబ్బిహి అహదా, అల్లాహ్ తబారక వ తఆలా ఇబాదత్తులో అల్లాహ్తో పాటు సమానము చేయకూడదు, ఆరాధన చేయకూడదు. ఇబాదత్ అంటే ఏంటి? దుఆ చేయడం ఇబాదత్, నమాజ్ చేయడం ఇబాదత్, ఖురాన్ ఇబాదత్. చివరికి అల్లాహ్ తబారక వ తఆలా ఏదైతే చిన్నదైనా పెద్దదైనా అడగడం అల్లాహ్ని అడగాలి, అల్లాహ్ తబారక వ తఆలాపై ఎవరిని అడగదు, ఇది షిర్క్ అవుతుంది. ఎవరైతే అల్లాహ్ని కలుసుకోవాలనుకున్నాడు, ఇక రబ్బి ఫయఅమల్ అమలన్ సాలిహ్ వలా యుష్రికు బిఇబాదతి రబ్బిహి అహదా, అల్లాహ్ అంటున్నాడు, ఎవరైతే నన్ను కలుసుకోవాలనుకుంటారో వాళ్ళు ఎలా రావాలి? వాళ్ళ అమలు సాలిహ్ చేస్తూ ఇబాదత్తులో అల్లాహ్తో పాటు ఎవరిని షరీక్ చేయకుండా అల్లాహ్ దగ్గరికి రావాలి. వారికి అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మ్ ఉలైక లహుమ్ అమ్న్ ఉలైక హుముల్ ముహ్తదూన్. అల్లాహ్ అంటున్నాడు, ఎవరైతే నా దగ్గరికి విశ్వాసంతో పాటు ఎవరిని షరీక్ కలపకుండా, షరీక్ అమలులో షరీక్ చేయకుండా, భాగస్వామ్యం చేయకుండా, సమర్థన కల్పించకుండా ఎవరైతే వస్తారో వారికి శాంతి అమలు ఉంది అని అల్లాహ్ చివరిగా సోదరులారా, అల్లాహ్ తబారక వ తఆలాతో షరీక్ చేయడం అంటే కేవలం విగ్రహాలను చేయడము, లేకపోతే పీరుల దగ్గరికి చేసుకోవడము అని అనుకుంటారు. కానీ నమ్మకాలలో చిన్న నమ్మకం అయినా కూడా అది షరీక్ దారితీస్తుంది. ఉదాహరణకి చిన్న ఉదాహరణ విషయాలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. అల్లాహ్ తబారక వ తఆలా మంచి అయినా చెడు అయినా అల్లాహ్ తరపున వస్తుంది. అల్లాహ్ తబారక వ తఆలా ప్రతిదీ చేయగలిగినటువంటి నమ్మకం మనకి కలిగి ఉండి అల్లాహ్ మీద భారం వేసి తన జీవితాన్ని గడుపుతాడు ఒక మూమెంట్. కానీ ఏదైనా కష్టము ఆపద వచ్చినప్పుడు అల్లాహ్ మీద భారం లేకుండా ఏం ఇస్తాడో కొందరు కాళ్ళకి దారాలు అనుకున్నాం. అల్లాహ్ తబారక వ తఆలా రక్షిస్తాడు అనే నమ్మకం అతలో వెళ్ళిపోతుంది. దారం రక్షిస్తుంది, దిష్టి తగలకుండా ఆపుతుంది అని, లేకపోతే గుమ్మడికలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ విశ్వాసం చిన్నగా అనిపించినట్టు ఏమైనా వేరే వారికి మొత్తున్నానా, షరీక్ చేస్తున్నానా అని అనుకుంటారు. సోదరులారా, ఒక చిన్న సంఘటన, మాకు హజ్ చేశారు 2010లో ఇద్దరు యువకులు. వారు
మా యొక్క బెడ్ పక్క పెట్టి ఉండేవారు. అనంతపురం వచ్చారు. వారు ఏం చేశారు, ఇంత తావీజును మేము అంగీ ఇసుకుంటాం కదా, జనరల్ గా అంగీ ఇసుకుంటే తావీజు హజ్లో అంటే మేము చూసాం, అక్కడలా కనిపించింది. సోదరుడా, నువ్వు హజ్కి వచ్చావు, అల్హమ్దులిల్లా అన్నింటితో తోబా చేసుకొని నువ్వు తొమ్మిదిలో వచ్చేయాలి. ఇది కట్టుకోవడము షిరికవుతుంది, నీ హజ్కి ఉడుగు కాదు అని మేము చెప్పాం. మాతో పాటు సోదరుడు ఇస్మాయిల్ భాయ్ గారు ఉన్నారు. అయితే అతను ఏం చేశాడు, ప్రతిసారి వాళ్ళ యొక్క ముఫ్తీకి ఫోన్ చేస్తూ ఉంటారు. చేస్తుంటే ఇది తప్ప కాదా మీ ముఫ్తీని అడగండి అన్నాడు. అంటే ఏమన్నాడు, ఆ ముఫ్తీ ఇది కట్టాడు, ఆ ముఫ్తీనే ఇది మాకు ఇచ్చాడు కట్టుకోమని చెప్పాడు. మా మాటను గౌరవించు, లేకపోతే ఏదో అప్పుడు ఇప్పేశారు. అందులో 3 దినాలు మేము మీనాకు వెళ్ళినప్పుడు అది విడిసేసి వచ్చి మీనా నుండి మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ అడుగుతున్నాడు. మన ఖురాన్ మస్జిద్ను తీసి బెడ్ కింద పెట్టేశాం. మేము బెడ్ పడుకుంటే మా కింద అది అనిపిస్తే ఆ పుస్తకాలు మీరు తీసుకున్నాం, మీకు అవసరం తీసుకోండి అంటున్నాం. అది ఎవరి దగ్గర ఉండాలో ఆ వజ్రం ఆర్థికంగా ఉంటుందని మేము తీసేసి అందులో సోదరులారా, తౌహీద్ అనేటువంటిది ఎవరికైతే వస్తుందో వాళ్ళ అదృష్టవంతులు. దానిలో ప్రాణం పైన అల్లకసరం మీరు చంపబడిన కాల్చివేయబడిన మీరు తౌహీద్ నుండి దూరంగా కండి. సంతోషించండి తౌహీద్ మీకు లభించడం వల్ల. అల్లాహ్ తబారక వ తఆలా చివరికి అడిగేది హషర్ మైదానంలో, ఇంకా గురించి చెప్పారు. హషర్ మైదానంలో నిలబడ్డప్పుడు ప్రతి వారిని మొట్టమొదటిగా అడిగేది, ఈయన దాసుడులో ఏమైనా షిర్క్ ఉందా, అమల్లో ఏదైనా షిర్క్ ఉందా అని అడుగుతారు. ఒకవేళ లేదు అంటే అతనికి ఆమానామా మీజాన్లో జోగబడుతుంది, పుణ్యాలు పాపాలు జోగబడతాయి. ఒకవేళ షిర్క్ ఉంది అంటే అసలు హిసాబ్ కితాబు చేయకుండా అతన్ని జహన్నములోకి తలకింది చేసి కాళ్ళతో గుద్దేసి జహన్నం వేసిస్తారు. ఒకవేళ అక్కడ షరీక్ రమ్మంతా కూడా లేదు అంటే అప్పుడు అమల్నామ జోగబడుతుంది, నమాజులు జోగబడతాయి, పుణ్యాలు జోగబడతాయి, పాపాలు జోగబడతాయి. అల్లా కలిస్తే పాపాలన్నింటినీ క్షమించి వేసిస్తాడు, స్వర్గం వేసిస్తాడు. లేకుంటే కొన్ని రోజులు నరకంలో వారిని వేసి మళ్ళీ తీసి అయినా స్వర్గం వేస్తాడు. కానీ ఎవరిలో జీవితంలో అమల్లో ఏదైనా షరీక్ రమ్మంతా ఉందా వాడు శాశ్వతంగా ఖాలిదున ఫీహా, అందులో వీడు తివ్వబడరు, అతనికి క్షమించబడరు, శాశ్వత కాలం సోదరులారా. కాబట్టి తౌహీద్ మనకి కనుక వస్తే అల్హమ్దులిల్లా అది మనకి అర్థమైతే అల్లాహ్ బరకాల మనంతా అదృష్టవంతులు. ఇంకా చివరిగా సోదరుడు నిన్న మన సోషల్ మీడియాలో ఒక విషయం వస్తుంది. ఏంటంటే ఒక సైంటిస్ట్ పైకి వెళ్ళి 400 భూమికి 400 కిలోమీటర్లు పాస్లలో ఒక స్పేస్ లో నుండి భూమిని ఫోటో తీశారు. ఫోటో తీస్తే ఏముంది, కాపుతుల మెరుస్తూ ఉంది. ఇది కాపుతుల సౌత్ లో అని మొత్తం సోషల్ మీడియాలో తీశారు. అది ఒక్కటి చూసే ఇది సత్యము అని విశ్వసించడము చాలా మంది సంతోషిస్తాము. కాపుతులు అక్కడికి కనిపించింది కాబట్టి ఇది మాదే గొప్పది, మాదే గొప్పది, ధర్మం ఇస్లామే గొప్పది అని చాలా మంది పోస్టులు కామెంట్లు పెడుతూ ఉంటున్నారు. కానీ సోదరులారా, అల్లాహ్ మహత్యం చూసినా చూడకపోయినా మన దగ్గర ఉన్న ఖురాన్ అద్భుతమైనటువంటి ఒక మహత్యం. అందరూ మోజిదాల ప్రవక్తల ఆ కాలంలో ఇచ్చేస్తే అల్లాహ్ తబారక ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రళయం దాకా ఉండే మోజిదా ఖురాన్ మస్జిద్ ఇచ్చాడు. అల్హమ్దులిల్లా మనం ఎంత అదృష్టవంతులమి. ఆ యొక్క ఖురాన్ లో అల్లాహ్ బోధించిన బోధల్ని ప్రతి దానిని మనం మనసు పెట్టి ఆలోచించి శాసన చేస్తే మనంత అదృష్టవంతులు ఉండరు. అల్లాహ్ తబారక మనందరికీ తౌహీద్ అర్థం చేసుకొని దానిపై అమలు చేసి జీవితంలో యథార్థంగా సమాజ సంస్కరణలో అసలైనటువంటిది తౌహీద్ పిలవడమే. మంచివాడు అంటే ఎవరంటారు, మంచి పుణ్యాలు చేసి. తౌహీద్ లేకపోతే ఎంత మంచివాడైనా అతన్ని అలా దృష్టిలో వచ్చేవాడు. ఇన్న ముష్రికీన నజస్ అన్నాడు. ముష్రిక్ చేసేవాడు నజస్ ఎంత పాపాత్ముడు వచ్చేవాడు. అది ఎంత బర్బరమైనటువంటి మాట అంటే చెద్దరి అంత ఘోరమైనటువంటిది. అల్లా ఖురాన్లో బయలులో కూడా చెప్పడానికి సమయం లేదు. కాబట్టి సోదరులారా, అల్హమ్దులిల్లా అల్లాహ్ తబారక వ తఆలా మీద భారమేయండి. అల్లా ఒక్కడిని షహదత్ అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు ఎప్పుడైతే షహదత్ చదవ అప్పటి నుండి అల్లాహ్ తప్ప మనం ఎవరిని ఆరాధించకూడదు. ఆయన కష్టంలో ప్రతిదాన్ని అలానే అడగాలి. ఆయన అస్మాషిపాతులో కానీ ఆయన ఉడువెత్తులో కానీ రుబువెత్తులో కానీ అలా సాటి కల్పించకుండా మనం జీవితం గడపాలి. మన సంతానాన్ని కూడా ఈ ధర్మం పైన దీని అయ్యి అన్నాడో దానిపైననే మనం స్థిరంగా ఉండేటట్టుగా వాళ్ళకి తరబేతి చేయాలి. అల్హమ్దులిల్లా మనం ఈ ధర్మాన్ని ఇతరులకు కూడా బోధించాలి. సోదరులు అదే మక్సద్తో మనం ప్రతి వారం పెడుతున్నారు. అల్హమ్దులిల్లా ప్రతి వారం జరిగేది
కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి ఒకసారి, అటు నుండి హనుమకొండ నుండి ఒకసారి అని సోదరులు అన్నారు. అలాగే చేస్తున్నాం ఆ సోదరులు. పెద్ద పెద్ద ఇష్టమాలు లక్షలు ఖర్చు పెట్టి ఎంత లాభం వస్తుందో అంతకన్నా ఇలాంటి వారం ఇలా అందరినీ జబర్దస్త్ చేయడం అంతకన్నా ఎక్కువ లాభం అవుతుంది సోదరులారా. కాబట్టి దీనిని అల్లాహ్ బరకాల కామ్యాలు చేసి మరి ఎప్పటికీ కూడా నడిచే విధంగా ధర్మం అందరికీ పోయే విధంగా, తౌహీద్ అందరికీ పోయే విధంగా అల్లా మనందరికీ శక్తిని, జ్ఞానాన్ని, సౌలభ్యం అల్లా ప్రసాదించగాక. అలా ఈ సమయం ఇచ్చినటువంటి ఆ యొక్క పెద్దలకి నేను ధన్యవాదాలు తెలుస్తున్న అల్లాహ్ శుక్రియా చేస్తున్నాను. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.